హాయ్ ఆల్, వెల్కమ్ టు హలో సుధా. ప్రస్తుతం మేము డోర్నల చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి నల్లమల అడవి గుండా శ్రీశైలం ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ వీడియోలో నేను మీకు శ్రీశైల శిఖరం, నల్లమల ఘాట్ రోడ్ జర్నీ అండ్ ట్రావెల్ కనెక్టివిటీ, శిఖరం టెంపుల్ టైమింగ్స్ మరియు చెక్ పోస్ట్ గేటింగ్ టైమింగ్స్ గురించి పూర్తి వివరంగా చెప్పబోతున్నాను. డోర్నల చెక్ పోస్ట్ మరియు ఫారెస్ట్ టైమింగ్స్. శ్రీశైలం వెళ్లే మార్గం నల్లమల అడవి గుండా ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఫారెస్ట్ గేట్ రాత్రి 9 గంటలకు మూసివేస్తారు. అలాగే తిరిగి ఉదయం 6 గంటలకు తిరిగి తెరుస్తారు. కాబట్టి రాత్రి 9 తర్వాత వాహనాలు అనుమతించరు. ప్రయాణం ప్లాన్ చేసేటప్పుడు ఈ టైమింగ్ తప్పకుండా గుర్తుంచుకోవాలి. డోర్నల నుంచి శ్రీశైలం వరకు సుమారు 50 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ ప్రయాణం ఎంతో ఆనందంగా ఉంటుంది. చుట్టూ పచ్చని అడవులు, కొండలు, చల్లని గాలి ఒక ప్రత్యేకమైన అనుభూతి. తెల్లవారుజామున ఈ మార్గంలో ప్రయాణిస్తే ప్రకృతి అందం మరింత అందంగా కనిపిస్తుంది. అండ్ మేము డోర్నల నుంచి ఉదయం 6 గంటల 10 నిమిషాలకి స్టార్ట్ అయ్యాము. అండ్ శిఖరం చేరుకునేసరికి 8:30 గంటలు అయితే అయింది. ప్రజెంట్ మనమైతే స్వామివారిని దర్శించుకోవడానికి మెట్ల మార్గం నుంచి అయితే వెళ్తూ ఉన్నాము. ఈ మెట్లు దాదాపు 70 నుంచి 100 లోపల అయితే ఉంటాయి. ట్రావెల్ కనెక్టివిటీ టు శ్రీశైలం. మీరు మార్కాపూర్, ఆత్మకూరు వైపు నుంచి వస్తే బస్సులు సులభంగా అందుబాటులో ఉంటాయి. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్. అక్కడ నుంచి శ్రీశైలానికి సుమారు 90 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి బస్సు లేదా మీ ఓన్ వెహికల్స్లో రావాలి. హైదరాబాద్ నుంచి వస్తే నేరుగా బస్సు సౌకర్యం ఉంది, రైలు సౌకర్యం అయితే లేదు. శ్రీశైలం యాత్రలో చాలామంది భక్తులు ముందుగా వచ్చే పవిత్ర స్థలం శ్రీశైల శిఖరం. ఇది నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మండలానికి చెందిన ఒక విశిష్టమైన ప్రదేశం. ఈ స్థలాన్ని శిఖరేశ్వరం అని కూడా పిలుస్తారు. శ్రీశైల క్షేత్రంలో ప్రధాన ఆలయం మల్లికార్జున స్వామి దేవస్థానం అయినప్పటికీ శిఖరానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని చెబుతారు. కానీ శిఖర దర్శనం అంటే పక్కనే నిలబడి చూడడం మాత్రమే కాదు. ఇక్కడ ఒక రోలు ఆకారంలో ఉన్న రాయి ఉంటుంది. భక్తులు అందులో నవధాన్యాలు వేసి ఈశ్వరుడిని స్మరించుకుంటూ దానిని తిప్పుతూ దూరంలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయ శిఖరాన్ని చూడటానికి ప్రయత్నిస్తారు. అలా చూసే క్రమంలో ఆలయ శిఖరం కనిపిస్తే ఆ వ్యక్తి పునర్జన్మ నుండి విముక్తి పొందుతారని ఒక విశ్వాసం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అలా స్పష్టంగా శిఖరం కనిపిస్తే ఆ వ్యక్తి కొద్ది నెలల్లో మరణిస్తారని కూడా ఒక విశ్వాసం ఉంది. అయితే దీనికి పక్కా శాస్త్రీయ లేదా సాహిత్య ఆధారాలు లేవు. ఇది భక్తుల విశ్వాసం మాత్రమే. కొన్ని దశాబ్దాల క్రితం శ్రీశైలం చేరడం చాలా కష్టమైంది. అడవిలో నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. అలసిపోయిన భక్తులు కనీసం శిఖరాన్ని చూసి తిరిగి వెళ్ళేవారు. ఎందుకంటే ఎంత దూరం నుంచైనా ఈ శిఖరం కనిపిస్తే పాపాలు నశించి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మల్లికార్జున స్వామి ప్రధాన ఆలయం నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శిఖరేశ్వరం వాస్తవానికి ఒక సహజ కొండ. ఇక్కడ కొలువై ఉన్న దేవుడు మొదట వీరశంకరుడుగా పిలువబడేవాడు. కాలక్రమేణా శిఖరేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు. ప్రజెంట్ మనం గుడిలోకి వెళ్ళడానికి టోకెన్ అయితే తీసుకున్నాము. టోకెన్ ధర ఒక్కరికి వచ్చేసి 20 రూపాయలు. ముందుగా పైన ఒక నంది విగ్రహం ఉంటది. ఆ నంది కొమ్ముల్లోంచి మనం శ్రీశైలం చూడవచ్చు. ఆ నంది కొమ్ముల్లోంచి చూసినప్పుడు మనకు శ్రీశైలంలోని మెయిన్ టెంపుల్ గోపురాలు అయితే కనిపిస్తాయి. ఇప్పుడు పురాణాల కథ అయితే తెలుసుకుందాము. పురాణాల ప్రకారం ఒకసారి పరమేశ్వరుడు మరియు పార్వతీదేవి తమ కుమారులు గణేశుడు మరియు కుమారస్వామి మధ్య ఒక పరీక్ష పెట్టారు. లోక ప్రదక్షిణ చేసి ముందుగా వచ్చేవారికి ప్రత్యక్ష వరం ఇస్తామని వారు ప్రకటించారు. కుమారస్వామి తన మయూర వాహనంపై ప్రపంచ యాత్రకు బయలుదేరాడు. కానీ గణేశుడు మాత్రం లోకమంతా తన తల్లిదండ్రులేనని భావించి వారి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. శివపార్వతులు గణేశుడినే విజేతగా ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న కుమారస్వామి తీవ్రంగా బాధపడి కైలాసాన్ని విడిచి దక్షిణ దిశగా ప్రయాణించాడు. ఆయన ఈ నల్లమల పర్వత ప్రాంతంలో తపస్సు చేయడం ప్రారంభించాడు. తన కుమారుని దుఃఖం చూసి పరమేశ్వరుడు మరియు పార్వతీదేవి కూడా అతన్ని అనుసరించి ఆ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడే పరమేశ్వరుడు మల్లికార్జున రూపంలో వెలిశాడు. అది 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శ్రీశైలం పర్వత శ్రేణి మొత్తం శివభక్తి నిండిన ప్రదేశంగా భావించబడింది. ఈ పర్వతాలలో అత్యంత ఎత్తైన శిఖరం దేవతల ఆవాసంగా భావించబడింది. ఆ శిఖరంపై శివుడు వీరశంకరుడుగా ప్రత్యక్షమయ్యాడని విశ్వాసం ఉంది. అందుకే ఆయనను శిఖరేశ్వరుడు అని పిలిచారు. శిఖరం అంటే కొండ పైభాగం, ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు, అంటే శిఖరంపై వెలిసిన శివుడు శిఖరేశ్వరుడు. ఇక్కడ ఉన్న నంది కొమ్ముల్లో నుంచి చూస్తే మనకు శ్రీశైలంలో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్ గోపురాలు అయితే కనపడతాయి. నాకైతే మొత్తం 4 గోపురాలు అయితే కనపడ్డాయి. భక్తుల నమ్మకం ప్రకారం ముందుగా శిఖర దర్శనం చేసి తర్వాత మల్లికార్జున స్వామి దర్శనం చేస్తే యాత్ర సంపూర్ణం అవుతుంది. పురాణాలు ఏం చెబుతున్నాయంటే, శిఖర దర్శనం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. దూరంలో ఉన్న ఆలయ శిఖరాన్ని దర్శిస్తే జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది. శిఖరం వద్ద నిలబడి దూరంలో ఉన్న ఆలయ గోపురాన్ని చూసే క్షణం, ఆ నిశ్శబ్దంలో శివుణ్ణి స్మరించే క్షణం భక్తుని హృదయాన్ని పవిత్రంగా మార్చేస్తుంది. శ్రీశైలం కేవలం ఒక పర్యాటక స్థలం కాదు,
ఇది శివశక్తి నిండిన పర్వతం. ఈ శిఖరం శివుని శిరస్సు లాంటిది. ఇక్కడ నిలబడి భక్తితో ఓం నమః శివాయ అని స్మరించిన ప్రతి భక్తుడికి ఆయన కృప తప్పక లభిస్తుంది. ఇలా మన శ్రీశైల శిఖర దర్శనం పూర్తయింది. ఈ పవిత్రమైన ప్రదేశంలో కొన్ని క్షణాలు నిలబడి శివుని స్మరించుకుంటే మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత లభిస్తుంది. శ్రీశైలం యాత్రలో శిఖర దర్శనం ఒక సంపూర్ణ అనుభవం. మీరు కూడా శ్రీశైలం వస్తే తప్పకుండా ఈ శిఖర దర్శనం చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు మనం శిఖరం నుంచి పాలధార, పంచదార, అటకవేశ్వరం ఆలయాలకైతే బయలుదేరుతున్నాం. అక్కడి విశేషాలను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.